హాయ్ అండి, నేను చంద్రశేఖర్, మీ ఇంగ్లీష్ టీచర్ని. 10వ తరగతి ఎగ్జామినేషన్లో పర్టికులర్గా ఇంగ్లీష్లో 24th క్వశ్చన్లో 2 సెంటెన్సెస్ ఇస్తాడు. ఆ 2 సెంటెన్సెస్ని కూడా యూజ్డ్ టు కానీ వుడ్ కానీ వాడి రీరైట్ చేయాలి. అయితే ఆ ప్రశ్న మీరు క్లియర్గా ఒక క్లియర్ అండర్స్టాండింగ్తో ఆ ప్రశ్న ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా 2 మార్క్స్ పొందాలి అనేదాన్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. అసలు యూజ్ టు వుడ్ అనేవి రిపీటెడ్ యాక్షన్స్కి, హ్యాబిట్స్ ఇన్ ద పాస్ట్కి వాడతాం. అది ఎలా వాడతాం అనేది ఒకసారి చూడండి. షీలా యూజ్ టు ఆర్ వుడ్ ప్లే విత్ క్యాట్ వెన్ షీ వాజ్ యంగ్. ఇక్కడ ఈ సెంటెన్స్లో యూజ్ టు వుడ్ రెండు కలిపి వాడాం. రెండు ఏదైనా వాడవచ్చు ఇక్కడ. అలానే వేరే సెంటెన్స్ చూడండి ఒకసారి. షీలా యూజ్ టు హ్యావ్ ఎ క్యాట్ వెన్ షీ వాజ్ యంగ్. ఇక్కడ యూజ్ టు వుడ్ ఆల్టర్నేటివ్గా వాడలేదు, యూజ్ టు మాత్రమే వాడాము. అసలు ఎందుకు ఇలాగా? ఒకసారి ఏమో యూజ్ టు వుడ్ రెండు ఏదైనా వాడచ్చు ఒక సెంటెన్స్లో అన్నాము, పర్టికులర్గా ఒక సెంటెన్స్లో మాత్రము యూజ్ టు మాత్రమే వాడాలని చెప్పడం జరిగింది. వై దిస్ డిఫరెన్స్ అంటే ఇది తెలుసుకునే ముందు మీకు వెర్బ్ టైప్స్ తెలియాలి. ఇక్కడ ఉపయోగపడే వెర్బ్ టైప్స్ ఏంటంటే స్టేట్ వెర్బు, యాక్షన్ వెర్బు. ఈ స్టేట్ వెర్బు, యాక్షన్ వెర్బు అనేది మీకు క్లియర్గా తెలిస్తే ఈ యూజ్ టు వుడ్ అనేది ఏది వాడాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్ ఎలా రాయాలి అనేది లాస్ట్లో ఒకసారి మనం చెక్ చేసుకుంటే మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. 2 మార్క్స్ ఈజీగా మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ స్టేట్ వెర్బ్స్ అంటే స్థితిని తెలియచేసే వర్బ్స్. అంటే ఉన్నాను, కలిగి ఉన్నాను, ఇష్టపడ్డాను, తెలుసుకున్నాను, అంటే హ్యావ్, బీ, నో, లైక్, థింక్, అండర్స్టాండ్ ఇలాంటి వర్బ్స్ని స్టేట్ వెర్బ్స్ అంటాము. ఇంతకుముందు చిన్నప్పుడు మేము దీన్ని పెర్సీవింగ్ వెర్బ్స్ అని కూడా మేము కొన్ని వెర్బ్స్ని చెప్పుకున్నాం. ఇలాంటి కైండ్ ఆఫ్ వెర్బ్స్ని స్టేట్ వెర్బ్స్ అంటాం. మరి యాక్షన్ వెర్బ్ అంటే ఏంటి అంటే యాక్షన్ తెలియజేసేది. యాక్షన్ తెలియజేసే వర్బ్స్ని యాక్షన్ వెర్బ్స్ అంటాం. అంటే మనము ఆ వెర్బ్స్ని చూడగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ నో అనేది మనం చూడలేము. అంటే హీ నోస్ ఎవ్రీథింగ్ అంటే హౌ కెన్ వీ సే వెదర్ హీ నోస్ ఆర్ నాట్ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ వాకింగ్ అన్నాం అనుకోండి, వాకింగ్ కెన్ బి సీన్ ఈజీలీ, మనకు కనిపిస్తుంది. అవి కనిపించేవి యాక్షన్ వెర్బ్స్. మనకు అర్థం కానివి, మనకు తెలియనివి, అవతల వాడు ఏం చేస్తున్నాడో తెలియనివి ఏమో స్టేట్ వెర్బ్స్. దిస్ ఈజ్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ యాక్షన్ వర్బ్ అండ్ స్టేట్ వెర్బ్స్. ఇక్కడ స్టేట్ వర్బ్కి యూజ్ టు వాడతాము, యాక్షన్ వెర్బ్కి యూజ్ టు వుడ్ రెండు వాడతాము. బోత్ ద వర్డ్స్ వాడతాము. మీకు అర్థమవుతుందా? అంటే స్టేట్ వెర్బ్కి యాక్షన్ వెర్బ్కి యూజ్ టు వాడచ్చు, మాత్రం వుడ్ మాత్రము యాక్షన్ వెర్బ్ మాత్రమే వాడతాము. ఇది క్లియర్ డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ మీకు వస్తే కంపల్సరీగా ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయడానికి మీకు ఒక స్కిల్ ఎక్వైర్ చేసినట్టు అయిపోతుంది అన్నమాట. తర్వాత స్టేట్ వెర్బ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే పొజిషన్. ఐ హ్యావ్, ఐ ఓన్, ఐ బిలాంగ్, షీ బిలాంగ్స్ టు సంథింగ్. ఎమోషన్స్ అయినటువంటి లైక్, లవ్, హేట్, ప్రిఫర్. థాట్స్ అండ్ బిలీఫ్స్ అయినటువంటి నో, బిలీవ్, అండర్స్టాండ్, థింక్, రిమెంబర్ అని. బీయింగ్ అనేది బీ, సీమ్, అపియర్ అనేది. ఇవన్నీ కూడా స్టేట్ వెర్బ్స్. ఈ స్టేట్ వెర్బ్స్కి యూజ్ టు మాత్రమే వాడాలి, వుడ్ వాడకూడదు. అవి యాక్షన్ వెర్బ్స్ అనుకోండి, బోత్ యూజ్ టు వాడచ్చు లేదా వుడ్ కూడా వాడచ్చు. యాక్షన్ వర్బ్కి యూజ్ టు వుడ్ వాడతాము, స్టేట్ వర్బ్కి మాత్రము యూజ్ టు మాత్రమే వాడతాము. ఈ క్లియర్ డిఫరెన్స్ మీకు తెలిస్తే ఈ క్వశ్చన్ మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఒక సెంటెన్స్ చూడండి. ఐ వుడ్ హ్యావ్ ఏ కార్ అనేది రాంగ్. ఎందుకంటే హ్యావ్ అనేది స్టేట్ వర్బ్, పొజిషన్ తెలియజేసేది. అందుచేత వుడ్ వాడకూడదు, యూజ్ టు మాత్రమే వాడాలి. ఇక్కడ ఇంకో సెంటెన్స్ చూడండి. ఐ వుడ్ హ్యావ్ ఎ డాగ్ వెన్ ఐ వాజ్ స్మాల్. ఇక్కడ హ్యావ్ అనేది పొజిషన్ వెర్బ్, స్టేట్ వెర్బ్. హ్యావ్ అనేది స్టేట్ వెర్బ్, అందుకు ఏం వాడాలి? యూజ్ టు మాత్రమే వాడాలి, వుడ్ వాడకూడదు. ఈ డిఫరెన్స్ తెలిస్తే మీరు యూజ్ టు ఎక్కడ వాడాలి, వుడ్ ఎక్కడ వాడాలి అనేది క్లారిటీ వస్తుంది. యూ కెన్ ఆన్సర్ దట్ క్వశ్చన్ అండ్ గెయిన్ 2 మార్క్స్. ద క్వశ్చన్స్ వెరిఫై చేయండి. హౌ ద క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్డ్ అనేది అబ్జర్వ్ చేస్తే యూ కెన్ హ్యావ్ ద క్లియర్ పిక్చర్ టు రైట్ దిస్ క్వశ్చన్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. ఈ క్వశ్చన్ చూడండి.
This question was taken from one of the model papers. Change the following into repeated action in the past using would or used to. When I was child, I play outside for hours every day. Our teacher gives us a quiz every day. ఆన్సర్ ఏమవుతుంది? వెన్ ఐ వాజ్ చైల్డ్ ఐ వుడ్ ప్లే అవుట్ సైడ్ ఫర్ అవర్స్ ఎవ్రీ డే. అవర్ టీచర్ యూజ్ టు గివ్ అస్ క్విజ్ ఎవ్రీ డే అవుతుంది. ఇక్కడ వుడ్ ప్లే వాడాము, ఇక్కడ యూజ్ టు గివ్ వాడాము. అయితే ఇక్కడ వుడ్ ప్లే వాడాం కదా, అక్కడ యూజ్ టు వాడితే మార్క్ పోదు అంటే పోదు. ఇక్కడ వుడ్ వాడినా యూజ్ టు వాడినా మీకు 1 మార్క్ కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది. బట్ మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే వెర్బ్ 1 కంపల్సరీగా వాడాలి. వుడ్ తర్వాత వెర్బ్ 1 ఉంటుంది. క్వశ్చన్లో మీకు దే ప్లేడ్, ఐ ప్లేడ్ అని ఉన్నప్పటికి కూడా మీరు వుడ్ యూజ్ టు వాడేటప్పుడు వెర్బ్ కూడా మాత్రమే వాడాలి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. Change the following into repeated action in the past using would or used to. During summer, I spend my money only on mangoes. ఇక్కడ స్పెంట్ ఉంది. స్పెంట్ ఉండేటప్పుడు మీరు స్పెండ్ అనే రాయాలి. యూజ్ టు రాసినా వుడ్ రాసినా స్పెండ్ అనే రాయాలి. వెన్ ఐ వాజ్ యంగ్ ఐ రోడ్ ఏ బైసికల్ టు మై ఆఫీస్. ఇక్కడ ఐ రోడ్ ఉంది. ఐ యూజ్ టు రైడ్ అనాలి, లేకపోతే ఐ వుడ్ రైడ్ అనాలన్నమాట. దీస్ ఆర్ ద ఆన్సర్స్. Would spend my money only on mangoes. Used to spend my money only on mangoes. I used to ride a bicycle to my office. I would ride a bicycle to my office. ఇక్కడ used to would replaceable. మార్చొచ్చు. ఇటు నుంచి అటు రాసిన ఒకటి, అటు నుంచి ఇటు రాసిన ఒకటే. ఓకే, ఎందుకు అలా రాయాలి? ఒకటి రాస్తే సరిపోతుంది కదా, యూజ్ టు రాస్తే సరిపోతుంది కదా. ఫర్ ఎవరీ క్వశ్చన్ యూజ్ టు రాసేస్తే 1 మార్క్ వచ్చేస్తుందా అంటే వచ్చేస్తుంది. దేర్ యు ఆర్. For every question they give, you can use used to. For both of the answers, you can use used to. For that, you get 2 marks. Okay, అర్థమైంది కదా? By following these principles, these rules, you can gain 2 marks for this question, 24th question. Thank you to all.